ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. మనము దేవునిని సేవించవలసిన వారమైన స్నేహితులారా, వ్యర్థమైన ముచ్చట్లు అలాంటివి పెట్టుకోవద్దండి. ఈ వయసులో సాధారణంగా ఏంటంటే మధ్యాహ్నం సమయం ఖాళీగా ఇంటికాడ ఉన్నాము, ఎవరో ఒకరితో ఫోన్లో మాట్లాడడానికో, లేకపోతే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు వేసుకోవడానికో, లేకపోతే ఎవరినైనా మన ఇంటికి రప్పించుకొని ఊరికే ముచ్చట్లు వేసుకొని మనం వ్యర్థమైనటువంటి ఒక మాటలు మాట్లాడుకునే దానికంటే దేవుడు కోరుతున్న మాట ఏమంటే నన్ను సేవించండి అంటున్నాడు. మనం దేవునిని సేవించవలసిన వారమైనాం, దేవునిని ప్రార్థించుకోవలసిన వారమైనాం. నిజానికి ఈ టైంలో మీరు మెలకువగుండి ప్రతి సోమవారం ఈ మధ్యాహ్న సమయంలో మీరు ఎలాగున్నా ఈ నా కార్యక్రమాలు మీరు చూస్తున్నారంటే నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మీలో చాలామంది నా ప్రోగ్రామ్ని అభిమానిస్తూ ఉన్నారు. నేను మీతో మాట్లాడుతున్నటువంటి ఒక మాటలలో మీరు మేలు పొందుకుంటూ ఉన్నారు, ఆధ్యాత్మికమైనటువంటి ఒక మేలులు పొందుకుంటున్నారు. ప్రభుని సేవించడానికైనటువంటి ఒక అద్భుతమైన అవకాశముగా మీరు చేజిక్కించుకుంటూ ఉన్నారు. చాలామంది నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే, మాకు నిద్ర వచ్చే సమయం అయినా నిద్రపోకుండా మేము ఈ 3:30 గంటలకి మధ్యాహ్నం పూట వచ్చేటువంటి ప్రోగ్రాం కొరకు మేము ఎదురు చూస్తున్నామండి. నిజంగా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ప్రతి ప్రోగ్రాం మేము మిస్ అవ్వకుండా ప్రతి వారం మేము ఈ కార్యక్రమాలను చూస్తూనే ఉన్నారు. మంచిది, మీరు చూడడం వరకు మాత్రమే కాదు. నేను ఈ రోజుని ప్రోత్సహిస్తున్న మాట ఏంటంటే, కీప్ వర్షిపింగ్ ద లార్డ్, కీప్ ప్రైజింగ్ ద లార్డ్. ప్రభుని స్తుతిస్తూ ఉండండి, ప్రభుని సేవిస్తూ ఉండండి. మీరు కూడా మనసుల్లో ప్రార్థించుకుంటూ ఉండండి. అఫ్కోర్స్ నేనున్నది మీ కొరకు ప్రార్థన చేయడానికే, నేను కాదనట్లే. కానీ దినాన్ని దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ప్రభుని సేవించాలి, మీరు ప్రభుని ఆరాధించుకోవాలి, మీరు దేవునిని సేవించేటువంటి వారై ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని సేవిస్తూ ఉంటామో, గడిచిన 2 వారాలుగా నేను అద్భుతమైనటువంటి ఒక సువార్త నేను మీతో పంచుకుంటూ వచ్చినాను. ఈరోజు కూడానండి సూపర్ వర్డ్ అని బాబాయంగాను దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మాట యోహాను సువార్త 12వ అధ్యాయంలో నుండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనంలో ఉన్న మాట ఇలాగున వ్రాయబడి ఉన్నది. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నన్ను సేవించే నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. ఎంత చక్కని మాట ఇక్కడ రాయబడిందో చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటంటే, ఒకరు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. ఆ మధ్యలో ఒక వాట్సాప్లో ఒక చిన్న సందేశం అనేటువంటిది వచ్చింది. ఒక తల్లిగారు పాదిరి గారి దగ్గరికి వచ్చి అందంట, పాదిరి గారు ఇక మీద నేను ఈ గుడికి రాను అందంట. ఆవిడ ఏమ్మా ఏంటమ్మా కారణం ఏంటమ్మా నేను తెలుసుకోవచ్చా అని చెప్పేసి అడిగాడంట పాదిరి గారు. అప్పుడు ఆవిడ చెప్తుంది, ఏంటండి భాష గారు, వచ్చిన వాళ్ళందరూ ఎంతసేపు ఆ సెల్ ఫోన్లో చాటింగ్లు, ఒకరితో ఒకరు గొసగొసలు ఆడాలు, ఆ సెల్ ఫోన్తో కూడినటువంటి ఆటలు, లేక ఆ సెల్ ఫోన్తో వాళ్ళు సమయాన్ని గడుపుతున్నాడు, ఇవన్నీ చూస్తుంటే నాకు చిరాకెత్తుతుందండి. అందుకని నేను ఇక ఈ గుడికి రానండి అని చెప్పేసి అని ఆవిడ కోపంగా చెప్పిందంట. అప్పుడు ఆ యొక్క దైవజనుడు అన్న మాట ఏంటంటే, అమ్మ సరే నువ్వు ఒక పని చేయి, నేను ఒక చిన్న పని అప్ చెప్తాను, ఆ చిన్న పని నువ్వు చేసి పెట్టాలని కోరుతున్నాను అని చెప్పేసి. చెప్పండి భాష గారు ఏంటో, ఏం పని అంటున్నాను. భాష గారు ఏం చేశారంటే, ఒక గ్లాసులోనో దేనిలోనో ఒక పళ్ళెంలో కొన్ని నీళ్ళు ఇచ్చి అప్పుడు ఆమెతో చెప్పారంట, అమ్మ ఈ నీళ్లు తీసుకొని నువ్వు ఒకసారి మన చుట్టూరు, మనకు చర్చి చుట్టూరు అన్నట్టుగా నువ్వు తిరుగు, 3 సార్లు తిరిగి ఆ తర్వాత కనబడు అన్నాడంట. సో ఇప్పుడు ఈవిడ ఏం చేసిందంట, నీళ్లు తీసుకుంది, పట్టుకొని తిరిగింది, ఆ నీళ్లు ఒలిగిపోకుండా అన్నట్టుగా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది. 3 సార్లు తిరిగి, పాస్టర్ గారు నేను 3 సార్లు తిరిగి వస్తాను, ఇదిగోండి నీళ్ళు ఇందులో ఉన్నాయి, నీళ్ళు బాగానే ఉన్నాయని చెప్పేసి. అప్పుడు ఆయన అడిగాడంట, మరి నీకు ప్రజలు గాసిప్ అనేటువంటిది నీకు వినబడలేదమ్మా? నేను పట్టించుకోలేదండి, నేను నీళ్లు వాళ్ళు ఒలిగిపోతాయి దీని గురించి, ప్రజలు సెల్ ఫోన్లతో కూడా ఆటలాడుకున్నారు కదా, అది నువ్వు చూడలేదు. ఆయన నేను చూడలేదండి, ఇప్పుడు నీళ్లు మీరు జాగ్రత్త తెమ్మన్నారు కదా, అందుకే నేను నీళ్ళ గురించి నేను ఆలోచిస్తూ వచ్చినాను అని చెప్పేసి అని అన్నదంట ఆవిడ. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, అమ్మ నువ్వు గుళ్ళోకి వచ్చినప్పుడు కూడా ప్రభువునే చూడాలి తప్ప నువ్వు వాళ్ళ గాసిప్పు, వీళ్ళ మాటలు, వాళ్ళు సెల్ ఫోన్లు ఆడుకున్నారు, వీళ్ళు సెల్ ఫోన్తో ఎస్ఎంఎస్లు చేసుకున్నారు, చాటింగ్లు చేసుకున్నారు, ఇవి నువ్వు చూడొద్దమ్మా, ఆ ప్రభునే చూడు అని చెప్పాడంట. అప్పుడు బుద్ధి వచ్చింది, సరే నాయన ఇక మీదట నేను ఆ ప్రభునే ప్రార్థించుకుంటా, వీళ్ళు ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నవి నేను పట్టించుకోనని. ప్రియ స్నేహితులారా,
నేను కూడా ఇజ్రాయెల్ దేశానికి తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు నేను ఆ స్థలాలన్నీ చూపిస్తూ ఉంటా. ప్రతి చోట నేను చూపించేటువంటి స్థలాల్లో మొదట జోర్డన్ దేశంలో నెబో పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఎత్తడి సర్పాన్ని చూపిస్తాను. అప్పుడు అక్కడ జ్ఞాపకం చేస్తాను, ఈ ఎత్తడి సర్పాన్ని తొత్తునీలుగా చేసినటువంటి హిజ్కియా అనేటువంటి రాజుగారు చేసిన పనిని బట్టి పైకెత్తబడిన యేసునే మనం చూడాలి తప్ప ఈ ఎత్తడి సర్పాలని కాదు అని అంటాను. యెరూషలేములోనికి వెళ్ళిన తర్వాత, గలిలయ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత, యేసు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాలు కలిగినటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క ప్రదేశంలో నేను అక్కడ కూడా ప్రతి ప్రసంగంలో నేను వారితో మాట్లాడుతున్నప్పుడు, ఉదయకాలపు డివోషన్ తీసుకున్నప్పుడు నేను వారితో చెప్పేటువంటి మాట ఏంటంటే, ప్రతి దానిలో యేసునే చూడాలి తప్ప మరొకటి కాకూడదు అని అంటాను. జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా ఒకవేళ కనుక చెప్పాల్సి వస్తే, దానిలో తాబోరు కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తాను అనమాట. తాబోరు కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యులైనటువంటి వారు నిద్రపోతూ మెలకువ తెచ్చుకొని సడన్గా వాళ్ళు చూసేసరికల్లా యేసుక్రీస్తు ప్రభు వారు రూపాంతరం చెంది ఉన్నారు. ఒక ప్రక్కనే మోషే, ఒక ప్రక్కనే ఏలియా, వీళ్ళిద్దరు కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. పేతురు గారు మాట్లాడుతుంటే, అబ్బా ఏమి దృశ్యం ప్రభా, ఇక్కడ 3 పర్ణశాలలు కట్టేద్దాం, మీకు ఒకటి, కానీ అదే టైంలో పక్కన కనబడుతున్న మోషే గారికి ఒకటి, ఏలియా గారికి కూడా ఒకటి అని చెప్పేసి ఆయన 3 పర్ణశాలలు కడదామని చెప్తూ తాను ఏమి చెప్పుతున్నాడో తనకు తెలియకుండానే మాట్లాడాడంట. అప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు ఏముందంటే, ఒక మేఘము వచ్చెను, ఆ మేఘములో నుండి ఒక స్వరము వినబడుతుంది. ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. వాళ్ళ మాట వీళ్ళ మాట కాదన్నట్టుగా చెప్తున్నాడు అన్నమాట. ఈయన మాట వినండి అని చెప్పి ఆ తర్వాత మేఘం వెళ్ళిపోయేసరికి యేసు ఒక్కడే కనబడ్డారు. మోషే గారు లేరు, ఏలియా గారు లేరు. ఈ రోజుల్లో నా ప్రియ స్నేహితులారా, మన ప్రభుని సేవిస్తున్నామా లేకపోతే టీవీలో కనబడుతున్న బోధకులమైన మమ్మల్ని సేవిస్తున్నారా? ఒకసారి ప్రశ్న వేసుకోండి. ఈరోజులో నేను కొందరు మాటలు వింటూ ఉన్నప్పుడు వారి యొక్క సాక్ష్యాలు ఎలా ఉంటుందంటే, మా అయ్యగారు వేసుకునే సూటి ఎంత బాగుంటుంది, మా అయ్యగారు ప్రసంగం చేస్తే ఎంత బాగుంటుంది, మా యొక్క ఫలానా దైవజనుడు మాట్లాడితే ఎంత అద్భుతంగా మాట్లాడతారు, వారు ఒక పెన్ను ఖరీదే ₹1,00,000 ఖరీదైనటువంటి ఒక పెన్ను, వారు చేసేటువంటి ఒక ప్రోగ్రామ్స్ ఎంత బాగుంటాయి, వారు బయటికి మీటింగ్స్ పెడితే ఎంత బాగుంటాయి. ఎంతసేపు వాళ్ళ అయ్యగారు గురించి చెప్తున్నారే కానీ యేసుని సేవిస్తున్నటువంటి వారు కాలేకపోయారు కనుకనే యేసుని వెంబడించలేకపోతున్నారు. ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఇలాగని నేను ఎవరి మీద సెటైర్ వేయడానికని నేను మాట్లాడడం లేదు. ఐఎమ్ సారీ. ఈవెన్ కొంతమంది నన్ను కూడా అలాగే ప్రేమిస్తున్నారేమో మీలో కొంతమంది. ఒకవేళ నా గురించి మీలో కొంతమంది అలా చెప్తూ ఉన్నారేమో. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు చెప్తుంటాను, అరే బాబు మరలా తిరిగి వచ్చిన తర్వాత మీరు సాక్ష్యం చెప్పినప్పుడు సువార్తరాజు గారు అని అనకండి. ఆరాధన టీవీ ఛానల్ తరపున తీసుకుని వెళ్తున్నాను, ఆరాధన టీవీ ఛానల్ తరపున తిరిగి తీసుకుని వస్తున్నాను తప్ప సువార్తరాజును మర్చిపోవాలి, లేకపోతే మేఘం వస్తుంది, దేవుడు నన్ను లేపెత్తాడు. నేను అది కూడా భయపడుతూ ఉన్నా. ఈరోజు నా దేవుడు నన్ను ఇంకా తన సేవా పరిచయంలో వాడుకున్నప్పుడు నేను నిలబడాలి అని అంటే సువార్తరాజును కాదు చూడవలసింది, ఒకడు దేవుణ్ణి సేవిస్తే యేసుని అక్కడ చూడాలి. ఆ బోధకుడు కాదు మనం చూడాల్సింది, ఆ టీవీ ప్రసంగికుడు కాదు మనం చూడాల్సింది. ఈరోజు ప్రఖ్యాతి గడించినటువంటి ఒక బోధకుల గురించి వాళ్ళ యొక్క సంఘాల విశ్వాసులైనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నట్టే చెప్తున్న విషయాలు ఏంటంటే, వాళ్ళ పాస్టర్ గారిని గురించినటువంటి విషయాలే తప్ప చెప్పబడినటువంటి యేసుని గురించి సువార్త అక్కడ కనబట్లే. వాళ్ళ పాస్టర్ గారు ఎలా మాట్లాడతారు, ఎలా జెస్చర్, వాళ్ళ స్టేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి నడక ఎలాగ ఉంటుంది, వాళ్ళు వేసుకున్న డ్రెస్ ఎలా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ ఇల్లస్ట్రేషన్స్ ఎలా ఉంటాయి, వారు ఆ బోధకుని గురించి మాట్లాడుతున్నారు. దే హ్యావ్ నాట్ లుక్డ్ అన్ టు క్రైస్ట్. క్రీస్తుని చూచినటువంటి వారు కారు. ఈరోజు నేను ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, ఒక్కడు నన్ను సేవిస్తే నన్ను వెంబడించాలని ప్రభు అంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈరోజు మన ప్రభుని సేవిస్తున్నట్టే ఆ ప్రభు వైపే మనం చూద్దాం, ఆ ప్రభువునే మనం సేవిద్దాం, అభిమానిస్తాం, ప్రేమిస్తాం. ఒకవేళ దైవ సేవకుడుగా నన్ను మీరు ప్రేమిస్తున్నారు, ప్రేమించడం వరకే, అంతే తప్ప సేవించేటంతగా, పూజించేటంతగా, ఒక్కొక్క దైవజనుడి గురించి మనం పూజించినంతగా అంత అధికముగా వెళితే అది విగ్రహారాధన అవుతుందని ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నా. పెద్దలారా, నా మాటలు వింటున్నటువంటి నా ప్రియ సోదర సోదరీమణులారా, ఒకవేళ మీరు ఇంటికాడే కూర్చొని మీరు టీవీలు చూస్తున్నప్పుడు మా అభిమాన బోధకుడు పలానా టైం, మా అభిమాన బోధకురాలు పలానా టైం అనుకొని ఒకవేళ ఇలాంటి అభిమానాన్ని పెంచుకొని అదే కార్యక్రమాలు కనుక మనం వీక్షిస్తున్నాము అని అంటే ఎక్కడో మీరు దేవునిని సేవించడానికి బదులుగా ఆ మనుషులను సేవిస్తున్నారన్నటువంటి విషయాన్ని జాగ్రత్త కలిగి ఉండండి అని ప్రేమతో నేను తెలియజేస్తున్నా. డేంజర్ ఏంటంటే దేవుడు వాళ్ళని లేపేస్తాడమ్మా. మీరు మరీ ఎక్కువ ప్రేమించి వాళ్ళని ఎక్కువ సేవిస్తే దేవుడు అని లేపేస్తాడు. దేవుడు అంటాడు, నా మహిమని ఇంకొకరికి ఎవరికి ఇవ్వను అని అంటాడు. ఆయన రోషము కలిగినటువంటి ఒక దేవుడు.
ఆ దేవుణ్ణే సేవించాలి. ఎప్పుడైతే అలాగున్న ప్రభువునే మనం సేవిస్తూ ప్రభువునే మనం వెంబడిస్తూ ఉంటామో అప్పుడు ఆ ప్రభు చెప్తున్న అద్భుతమైనటువంటి ఒక మాట ఏంటంటే, అప్పుడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ నన్ను సేవించేటువంటి ఒక సేవకుడు ఉంటాడు. హల్లెలూయా. ఏమండి, మనం క్రేవింగ్ అక్కర్లేదండి, మనం ప్రాకులాడనక్కర్లేదండి, మనం డబ్బులు ఇచ్చి మనం దైవజనుడి దగ్గరికి వెళ్ళనక్కర్లేదండి. ఒక్కొక్కసారి కొంతమంది అంటారు, మేము 10,000 రూపాయలు కానుకిచ్చుకుంటామండి, మీ దగ్గరికి వస్తామండి అయ్యగారు అని చెప్పేసి అంటారు. నేను అంటాను, అలా డబ్బులతో బేరపడే వాళ్ళని ఇది ఏమైనా లంచం ఇవ్వడం అనుకున్నారా? దేవుడికి ఏమైనా ముడుపులు చెల్లించడం అనుకున్నారా? మీరు ఇచ్చే డబ్బులు ఎవరికి కావాలి? నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు. నేను అందుకనే డబ్బుల కొరకు ఎప్పుడు చేయి చాపలే, ఇలాంటి అపాయింట్మెంట్లు అసలే ఇవ్వలే. ఫ్రీ నా దగ్గరికి వస్తే హాయిగా నా దగ్గర తిరగొచ్చు, నా దగ్గర ఉండొచ్చు. అలాగని నేను అంత అభిమానం పెంచుకునేటువంటి విధంగా ఉండొద్దు అని అంటాను. అందుకని ఎవరిని సామలకోట రమ్మని చెప్పేసి మాత్రం ఎప్పుడు చెప్పను నేను. కొంతమంది ఫోన్లు చేసి చెప్తారు, అయ్యా మీ గుడికి వస్తామండి, సాక్ష్యం చెప్పుకుంటామండి, మీ దగ్గరికి ఎంత దూరం అయినా వచ్చేస్తామండి అని చెప్పేసి అని అంటున్నాను. అమ్మ వద్దురా బాబు, నా దగ్గర రావద్దు, నేను ఊర్లో ఉంటాను, ఉండకపోతాను, నేను ఏ ఇజ్రాయెల్ వెళ్ళిపోతానో, ఏ మీటింగ్లకు వెళ్ళిపోతానో కనుక ససేమరా నా దగ్గర రావద్దని చెప్పేసి నేను చెప్పుకుంటూ ఉంటా. మనం చేయవలసింది ప్రభు దగ్గర మనం ఉండాలి, ఆ పరలోక రాజ్యంలోనికి మనం ఉండాలి. నా ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే మనం దేవునిని సేవిస్తూ ఉంటామో ఆ దేవుడు మనలను తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్తున్నాడు. ఆ ప్రభువారు సెలవిస్తూ యోహాను సువార్తలోనే 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఏమంటాడు ఆయన? మీ హృదయములను కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని అన్నాడు. ఎవరిని తీసుకెళ్తాడు? ఎవరు తన్ను సేవిస్తూ ఉంటారో వారినే తీసుకొని వెళ్తాడు. సువార్తరాజు గారిని సేవిస్తే తీసుకెళ్తామ్మా, నేను చెప్తున్నాను మరీను. ఒక మనుషులను మనం సేవిస్తున్నంటే వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. మనుషులు సేవించిన వాళ్ళు ఆ మనుషుల దగ్గర కూడా వెళ్ళలేరు. ఎందుకంటే ఈ రోజుల్లో మాలాంటి వాళ్ళందరూ కూడా మోస్ట్ వివిఐపీలు అయిపోయి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేక, ఎవరిని ఇంట్లోనికి రానివ్వలేక, ఎవరికి ఫోన్లో కూడా కనీసం దొరక్క ఇలాంటి పరిస్థితులు అయిపోతున్నాయి. ఎందుకంటే మాకున్న పరిస్థితులు కూడా అలా ఉంటున్నాయి లేండి. ఎందుకంటే మరీ అంత తేలిగ్గా ఇచ్చేస్తుంటే లోకం కూడా ఏం చేస్తుందంటే ఏదో లోకు కట్టేస్తూ ఉంది. అంత త్వరగా దొరికిపోయాను అనుకోండి, నేనేమో అందరికీ దొరికిపోతున్నా, నా ఫోన్ నెంబర్ అందరికీ దొరికిపోతున్నా. ఇంకా అక్కడి నుంచి జనాలు ఎలా ఉంటారంటే ఫోన్లో కూడా దొరికేస్తున్నాడండి ఈయన, చిన్నూరు కూడా మీటింగ్ వచ్చేస్తున్నాడండి ఈయన, పలానా చోటకు వచ్చాడండి, పలానా పల్లెటూరుకు వచ్చాడండి ఈయన, అబ్బో సువార్తరాజు గారు పెద్ద పవరంగా అదిలే తర్జుమా చేసినాడే కదా అని చెప్పేసి ఇలా లోకు కాదు. అందుకని మేము కూడా ఏం చేయాలన్నమాట, ఇక లెవెల్ వేయాలన్నమాట, మేము కూడా పోజ్ చేయాలన్నమాట. అది నాకు దూరమగును కాక నేను పోజ్ చేయను. ఎందుకంటే నా ప్రభువే నాకు కనబడాలి తప్ప, నాలో ప్రభువే కనబడాలి తప్ప అంతమించి నాకు అక్కర్లేదండి. ఈరోజుని నన్ను ఎవరైనా చూచినప్పుడు నాలో ఉన్న క్రీస్తు ప్రభు యొక్క లక్షణం, ఆ ప్రేమ, ఆ మంచితనం అవి చూడగలిగితే నాకు అంతే చాలు. ఈరోజు ఇప్పటి వరకు దేవుని మహాకృపను బట్టి నేను చెప్పగలనండి, దేవుడు అటువంటి కృపా భాగ్యం నాకు అనుగ్రహించినాడు. అందుకని నాతో ఇజ్రాయెల్ వచ్చినటువంటి వాళ్ళే కానివ్వండి, లేక ఎవరైనా నన్ను సంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, నాకు ఫోన్లో మాట్లాడినటువంటి వాళ్ళు కానివ్వండి, లేక నేను వారింటికి వెళ్ళినా వారు నా దగ్గరకు వచ్చినా కలుసుకున్నప్పుడే కానీ క్రీస్తునే చూడాలి తప్ప సువార్తరాజుని చూడాల్సింది, క్రీస్తునే సేవించాలి. అప్పుడు ఆ క్రీస్తు ప్రభు ఏమంటాడంటే వారిని ఆ పరలోక రాజ్యానికి ఆయన తీసుకొని వెళ్తున్నాడు. ఏం జరుగుతుంది అక్కడ? మనం ప్రభువుని సేవిస్తే జరిగేటువంటి ఒక విషయం ఏంటి? ఈ యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటున్నారు కదా, ఎవరైతే నన్ను సేవిస్తారో, నన్ను సేవించేటువంటి వారిని నా తండ్రి వానిని ఘనపరచును. బా, ఎంత గొప్ప భాగ్యం అండి బాబాయ్ గాను. తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి ఒక దేవుడు, మహోన్నతుడైనటువంటి ఒక దేవుడు, మహా గొప్ప దేవుడైనటువంటి ఆ యెహోవా దేవుడంట ఎవరైతే ప్రభువుని సేవిస్తూ ఉంటామో వాళ్ళని ఆయన ఘనపరుస్తాడంట. ఏం జరుగుతుంది? బైబిల్ గ్రంథ ఆధారంగా నేను చెప్పాల్సి వచ్చినట్లయితే, స్టెఫను అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన అపోస్తులుడిగా పరిగణించబడి ఉన్నాడు. సంఘ పెద్దగా డీకన్గా ఏర్పాటు చేయబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి చాలా యథార్థంగా జీవించినటువంటి వాడు. సో అలాంటి ఆయన్ని చంపాలనేటువంటి రీతిగా అప్పటి రోజుల్లో సౌలు గారు సాక్షిగా ఉంటుండగా కొంతమంది రాళ్లతో కూడా చంపుతూ ఉన్నారు. అప్పుడు ఈయనంటున్నాడు కదా, ఇదిగో నేను ఆకాశం తెరవబట్ట నేను చూస్తూ ఉన్నా, నా ప్రభువు అక్కడ నిలబడి ఆయన నా వైపు తన చేతులు చాపుతున్నట్టుగా నేను చూచి ఉన్నా. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అని చెప్పేసి అని వాళ్ళ కొరకు వాళ్ళకి ఇంకా రెచ్చిపారు. ఏంటి, నువ్వు దేవుని చూస్తున్నావా? దేవుడు అక్కడ నిలబడి నీ కోసం చూస్తున్నాడా? ఆయన దేవుడు అక్కడ నిలబడి నీ కోసం ఎదురు చూస్తున్నాడా? నువ్వు దేవుని చూస్తున్నావా? ఏంటి రాళ్ళు అని చెప్పేసి అని ఇంకా రాళ్ళు వేసి కొట్టేసి చంపేశారు.
కానీ అక్కడ నేను గమనించిన ఒక విషయం ఏంటంటే, దేవుడు వాక్యంలో రాయించారు, ఇది సత్యం, రాయబడినటువంటి ఒక వాక్యం సత్యం. ఆయన మామూలుగా చెప్పాల్సి వస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన పరమునకు ఆరోహణుడై ఉండి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇలాగున్న శ్రమ పడుతూ రాళ్లతో కట్టబడుతూ ప్రభువుని సేవిస్తున్నందుచేత కష్టాలు ఎదురయ్యనవో, ఇబ్బందులు ఎదురయ్యనవో, బాధ ఎదురయ్యిందో, చివరికి ప్రాణత్యాగము జరుగుతుందో, అప్పుడు ప్రభువారు లేచి నిలబడి వారిని ఆహ్వానిస్తున్నట్టు. అబ్బా, ఎంత గొప్ప భాగ్యం అండి. ఏమండి, మనం ఉన్నామండి, మనం ఒక సామాన్యులమండి, మన రాష్ట్రంలో మనం సామాన్యులమండి. ఈ ఉభయ రాష్ట్రాల్లో నా కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి ప్రజలారా, ఒకవేళ మీ ముఖ్యమంత్రి గారు ఒకవేళ మీరు అలాగే రోడ్డు మీద వెళుతున్నప్పుడు, లేక మీరు ఎక్కడికన్నా వచ్చినప్పుడు, మీరు ఒకవేళ ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన లేచి నిలబడి మిమ్మల్ని ఆహ్వానించారు అనుకోండి, మీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి వారు లేచి నిలబడి ఆయన ఆఫీసులో మిమ్మల్ని ఆహ్వానిస్తూ కనుక లేచి నిలబడ్డారు, మనం ఎంత ఫీల్ అయిపోతాం. అయ్యా, ఇదేంటయ్యా మీరు నిలబడి, కూర్చోండి అయ్యా, నేను నిలబడి ఉంటానయ్యా, మాట్లాడడానికి వచ్చానయ్యా, ముఖ్యమంత్రి గారు కూర్చోండి అయ్యా, ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి ఆయన కూర్చోమంటాం తప్ప మనము నిలబడతాం తప్ప వారు నిలబడడానికి మనం ఒప్పుకోం. ముఖ్యమంత్రి కంటే గొప్పోడండి బాబు నా దేవుడు, ప్రధానమంత్రి గారి కంటే గొప్పోడండి బాబు నా దేవుడు. నేను ప్రకటిస్తున్నటువంటి ఒక దేవుడిని మనం సేవిస్తున్నట్టే ఆ దేవుని యొక్క గొప్పతనం ఏమిటంటే, ఆయన లేచి నిలవబడి ఆయన మన కొరకు ఘనపరచడానికి, మనల్ని ఆహ్వానించడానికి అన్నట్లుగా ఆయన చేస్తున్నటువంటి ఒక కార్యం. ఇదే నా యేసయ్య జీవితంలో కూడా నేను చూసినప్పుడు, నేను సియోను అనేటువంటి ఒక కొండ దగ్గర తీసుకొని వెళ్తాను. అక్కడ మేడగది అనేటువంటి ఒక అనుభవం దగ్గర తీసుకుని వెళ్తాను. ఆ మేడగదిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినటువంటి ఒక మేడగది అనుభవం, అద్భుతమైనటువంటి అనుభవం స్నేహితులారా. అయితే పరిశుద్ధాత్ముడు దిగి రాకముందు యేసుక్రీస్తు ప్రభువారు అదే మేడగదిలోనికి వెళ్ళి శిష్యులతో కలిసి చివరిసారిగా పస్కా భోజనం అనేటువంటిది భోజనం చేస్తూ ఉంటారు. వారు అప్పుడు భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆయన లేచి, ఆయన భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును తీసివేసి, అనగా కుమారత్వపు వస్త్రాన్ని, ప్రభువు అనేటువంటి ఒక వస్త్రాన్ని, యేసు క్రీస్తు అనే అభిషక్తుడైనటువంటి ఒక వస్త్రాన్ని తీసివేసి నడుమునకు ఒక తువ్వాలు కట్టుకున్నప్పుడు ఒక దాసుని యొక్క తువ్వాలది. నడుమునకు టవల్ కట్టుకునేటువంటి వాళ్ళు ఎవరంటే ఇంట్లో పనిచేసేటువంటి ఒక సర్వెంట్. ఇంట్లో కుమారుడు నిలువుటంగి వేసుకుంటాడు, ఇంట్లో సర్వెంట్గా ఉన్నవాడు నిలువటంగి లేకుండా నడుమునకు ఒక తువ్వాలు మాత్రమే కట్టుకునేటువంటి వాడు ఒక దాసుడుగా, ఒక సర్వెంట్గా ఆ ఇంట్లో ఉండినటువంటి వాడు. సో యేసయ్య తన పై వస్త్రాన్ని తీసివేశాడు, ఆయన నడుమునకు ఒక తువ్వాలు కట్టుకుని ఉన్నాడు. ఒక్కొక్క శిష్యుని పాదముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాల పళ్ళెములో పెట్టి నీళ్లు పోసి ఆ పాదాలు కడిగి తను తెచ్చుకున్నటువంటి ఒక టవలతో ఆ పాదాలు తుడుస్తున్నంటే, బాబురే బాబురే, గురువు గారు శిష్యుడికి చేయవలసిన పనేనాది? ఏ గురువు అయినా శిష్యుడికి అలా చేస్తాడా అండి? ఎవరైనా పెద్దవాళ్ళైనటువంటి వారు చిన్నవాళ్ళకి అలాగా పాదాలు కట్టడం చేస్తారండి? కానీ నా ప్రభు అండి, ఆయన మాదిరి చూపించారండి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి ఆనాడు శిష్యుల యొక్క పాదములు కడిగి ఉన్నాడండి. ఆ శిష్యులు అనేటువంటి వారిని అంతగా ఆయన ఘనపరిచి ఉన్నాడండి. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, అమ్మా, సిస్టర్ గారు మీకే నేను మాట్లాడుతున్నా, బ్రదరు మీకే నేను మాట్లాడుతున్నా. ఒకవేళ మీరు వయసులో పెద్దవాళ్ళు అయినందుచేత అందరూ మిమ్మల్ని విడిచిపెట్టేసి ఉండొచ్చు, మీ బిడ్డలు మిమ్మల్ని విడిచిపెట్టేసి ఉండొచ్చు, మీ కుటుంబం మిమ్మల్ని విడిచిపెట్టేసి ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యులు మీకు దూరం అయిపోయి ఉండొచ్చు, ఏసడింపుగా మాట్లాడుతూ ఉండొచ్చు. మన వలన ఇక ప్రయోజనం లేదనుకొని పెన్షన్ వచ్చినప్పుడు పెన్షన్ మాత్రం తీసేసుకున్నారు, మిగతాప్పుడు కనీసం కాఫీ చుక్క మనకు వేయట్లేదు, కనీసం ఒక సరైన బట్టలు మనకు కొనడం లేదు, ఒక సరైన దుప్పటి మనకు కొనడం లేదు. చివరికి ఒకవేళ మనల్ని మంచం మీద పరుండు పెట్టినప్పుడు ఆ మంచాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు, ఆ స్థలాన్ని, ఆ గదిని సరిగ్గా పట్టించుకోవడం లేదు. బహుశా మనకు ఇలాంటి వయసులో బహుశా ఒక వ్యక్తి బహుశా మంచం మీదనే మీరు 1, 2 అనేటువంటి కూడా జరిగిస్తుంటే కనీసం ఫినాయిల్ వేసి కూడా కడగకుండా అక్కడ అదే వాసన, భయంకరమైన ఘాటు వాసన వచ్చేటువంటి విధంగా, అసలే షుగర్ బలహీనతోటి ఆ యొక్క నీరుడు ఘాటు అయినటువంటి ఒక వాసన వస్తుందంటే అలాగే విడిచిపెట్టేసి ఉంటే, నేను మాట్లాడుతుంది మీ గురించేనమ్మా, నేను మాట్లాడుతుంది మీ గురించి. బహుశా ఈరోజు నువ్వు ఎంతో నలిగిపోతున్న స్థితిలో ఉండి ఉన్నావు. నీ బిడ్డలు ఈరోజు నిన్ను విడిచిపెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చిన జీవితం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఒకప్పుడు నువ్వెంతో ఘనంగా జీవించినటువంటి వ్యక్తివి, ఆ బిడ్డల కొరకు నువ్వు త్యాగం చేసుకున్నావమ్మా. అయ్యా, మిమ్మల్ని మీరు త్యాగం చేసుకున్నారయ్యా మీరు, కానీ ఈరోజు నా బిడ్డలు మిమ్మల్ని అసలు లెక్కే చేయట్లే. కానీ నేను చెప్తున్న మాట వినండి, మీరు దేవునిని సేవిస్తూ ఉంటుండగా ఆ దేవాతి దేవుడు ఆయన మిమ్మల్ని ఘనపరచడానికి ఆయన లేచి నిలబడి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఘనపరచడానికి ఆయన మీ పాదములను కడుగుతున్నాడు. ఆయన లేచి నిలబడి ఆయన మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాడు.
ఆయన చెప్తున్న మాట ఏమన్నాడు తెలుసండి? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కనుక మనం చదువుకున్నట్లయితే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఈ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకుందరు కానీ, ఆ యజమానుని యొక్క సంతోషంలోనికి మీరు వద్దరు కానీ. ఆశీర్వదించబడిన వారు మీరు, తృణీకరించబడిన వారు కారు. పిల్లలు లెక్క చేయకుండా మిమ్మల్ని వదిలేసినటువంటిది కాదు. ఈ వయసును బట్టి మీకు వచ్చిన బలహీనతను బట్టి మీరు విడిచిపెట్టబడినటువంటి వారు కారు. నా దేవుడండి, మీ కొరకండి, మీరు సేవించుచున్న దేవుడండి. ఆయన లేచి నిలబడి, ఆయన మీ పాదములకు అడిగి మిమ్మల్ని ఇంట్లోనికి ఆహ్వానించడానికి, తన రాజ్యములకు ఆహ్వానించడానికి ఆయన తన చేతులు చాపి పిలిచి మిమ్మల్ని ఘనపరుస్తున్నాడు. ఇంతకు మించిన ఘనత ఇంకేం కావాలి చెప్పండి నా ప్రియ స్నేహితులారా? ఇంతకు మించిన గొప్పది మనకి ఏం కావాలి? అఫ్కోర్స్ అలాగని నా దేవుడు నా పాదాలు కడగాలని నేను కోరుకుంటలే, అలాగని నా దేవుడు నా కొరకు లేచి నిలబడి నన్ను ఆహ్వానించాలని నేను కోరుకుంటలే. కానీ అది ఆయనకి ఇష్టమైందండి. ఆయన తన్ను తాను తగ్గించుకొని, ఆయన ఇష్టపడి, ఆయన నా కాళ్ళు కడిగి మరీ తన రాజ్యంలోనికి పిలవడానికి, ఆయన లేచి నిలబడి తన రాజ్యంలోనికి పిలవడానికి, ఆయన తన చేతులు చాపి కౌగలించుకొని నన్ను ముద్దు పెట్టుకొని, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ముద్దుల మీద ముద్దులు పెట్టుకున్నట్టుగా నా దేవుడు కూడా ఆయన నన్ను ఎదుర్కొని, ఆయన ముద్దులు పెట్టుకొని నన్ను ఆహ్వానిస్తున్నాడు. ఇజ్రాయెల్ దేశానికి నేను తీసుకుని వెళ్తున్నప్పుడు అరబీలకు ఉన్నటువంటి ఒక అలవాటు వాడికి ఏంటంటే, వాళ్ళు మనకు కనబడినప్పుడు మనకు ప్రేమతో పలకరించి, నేను ఇన్నిసార్లు వెళ్ళాను కనుక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక సాంప్రదాయాన్ని అలవాటు చేసుకొని తెలుసుకొని నేను కూడా ఇస్తూ ఉంటాను. అమాంతంగా కౌగిలించుకుంటారు. ఈ చెంప ఆనించి మరలా ఈ చెంప ఆనించి 3 సార్లు ముద్దులు పెట్టుకుంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క గైడ్, ఒక్కొక్కరు కొంచెం ధూమపానం చేసేవాళ్ళు ఉంటారు, సిగరెట్లు తాగుతున్న వాళ్ళు ఉంటారు. ఒకవేళ వాళ్ళు సిగరెట్లు తాగుతూ వాళ్ళ యొక్క పొగ వాసన వాళ్ళ దగ్గర వచ్చినా, వారి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ వాళ్ళు పెడుతున్నటువంటి ముద్దు ఈ చెంప కానించినప్పుడు కొంచెం ఆ ఘాటైన వాసన నేను జాగ్రత్తగా ఆపుకుంటూ ఆ వాసన పీల్చకుండా వాళ్ళు పెట్టే ముద్దుని స్వీకరిస్తూ ఉంటా. ఇది నేను గమనించినప్పుడు నేను ఒకటి అనుకున్నా, అరే వీళ్ళే ఇంత ప్రేమతో, ఒకవేళ సిగరెట్లు తాగినటువంటి వాళ్ళైనా ఒక మంచి దైవ సేవకుడిగా, నేను ఒక టీం డైరెక్టర్గా నేను వచ్చానని చెప్పేసి నన్ను ఇంత ప్రేమతో వాళ్ళు ఆహ్వానించి నా కొరకు వాళ్ళు ఎదురు వచ్చి నాకు కౌగలించుకొని నాకు ఈ బుగ్గ మీద ముద్దులు పెడుతూ ఉన్నప్పుడు నా దేవుడు నాకు ఇంకెన్ని ముద్దులు పెడతాడు ఆయన. వావా, ఎంత ఆయంగాను. మరే మన కొడుకు మనకు ముద్దు పెట్టకపోవచ్చు, మన కూతురు మనకు ముద్దు పెట్టకపోవచ్చు, మన అల్లుడు గారు మనకు అసలే ముద్దు పెట్టకపోవచ్చులే, మన కోళ్ళ గారు సాసేవరా ముద్దు పెట్టకపోవచ్చు, కానీ నా దేవుడు ఆయన అంటున్నాడు, నా తండ్రి వాణిని కనపరుస్తున్నాడు. మీరు ఆయనను సేవించుట వలన తండ్రి మిమ్మల్ని ఘనపరిచి ఆయన మిమ్మల్ని ఆహ్వానం తెలియజేస్తున్నాడు. తన రాజ్యములోనికి తీసుకుని వెళ్తున్నాడు. ఆయన ఉన్న చోట ఉండేటట్టుగా చేస్తున్నాడు. అక్కడ మనకి వ్యాధులు ఉండవండి, అక్కడ మనకి కష్టాలు ఉండవండి, కాఫీ చుక్క పోయాల్సిన అవసరం లేదండి, అక్కడ మనకి దుప్పటి కప్పాల్సిన అవసరం లేదండి, అక్కడ మనల్ని లేపి మనల్ని శుభ్రం చేయాల్సిన అవసరం లేదండి. మన పిల్లలు కాదు కదా, మన వాళ్ళు కూడా కనీసం శుభ్రం చేయనటువంటి యొక్క బ్రతుకులో నుంచి ఆయన పిలిచినప్పుడు పరిశుభ్రమైన వస్త్రం వేసుకొని, ప్రశస్తమైన వస్త్రం తొడుక్కొని ఆయన మనల్ని కౌగలించుకొని పిలుస్తున్నప్పుడు ఏమి ఘనత నా ప్రియ స్నేహితులారా. అది మీకే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మనకే వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే ఆయనను సేవిస్తారో వారిని తండ్రి ఘనపరుస్తున్నాడు. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను, ఈ బిడ్డల కొరకు నీకు స్తోత్రాలు. ఆయన చాలా కన్నీడుతున్నారు డాడీ. నేనైతే నవ్వుతూ చెప్తున్నాను కానీ, నా సంతోషం కొలిది నేను చెప్తున్నాను కానీ, నేను ఇలా మాట్లాడుతుంటే వాళ్ళు దుఃఖపడుతున్నారు నాయన. వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేరు నాన్న, వాళ్ళని కేర్ తీసుకున్న వాళ్ళు లేరు, శుభ్రం చేసినటువంటి వాళ్ళు లేరు. బిడ్డలే కానీ, చివరికి బంధువులే కానీ, ఇన్లాసే కానీ, ఎవరు మట్టుకు వాళ్ళ బిజీలో వారు ఉండిపోతున్నారు, వారి యొక్క ఉద్యోగాల్లో వారు ఉండిపోతున్నారు. ఈవెన్ చిన్న పిల్లలుగా ఉన్న మనవాళ్ళు మనవరాండ్రు కూడా ఏసుడింపుగానైనా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, బహుశా పెద్ద వయసు వచ్చిన చేత ముడతలు పడినటువంటి చర్మం, ఆ వ్యాధి బలహీనతలు బట్టి అక్కడున్న పరిస్థితి నాయన, ఒకవేళ 1-2 చేసినందు చేత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి నాయన పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోతున్నారే తప్ప పట్టించుకోలేదు. కానీ నాయన, మేము నిన్ను సేవిస్తూ ఉంటుండగా, నిన్ను ప్రార్థించుకుంటూ ఉంటుండగా, నిన్ను స్తుతిస్తూ ఉంటుండగా, నాయన నిన్ను సేవించుకుంటూ ఉంటుండగా, నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా, ఏదో ఒకరోజు మీ చేతులు చాపి మీరు మమ్మల్ని పిలుస్తున్నారు, మా కాళ్ళు కడిగన్నట్టుగా మీరు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, మీతో పాటు మమ్మల్ని కూర్చుండబెట్టుకున్నారు నాయన. మీ యొక్క కుర్చీలో, సింహాసనంలో మమ్మల్ని కూర్చుండబెట్టుకున్నారు, మీ బల్ల దగ్గర మమ్మల్ని కూర్చుండబెట్టి మాకు ఆహారాన్ని ఇస్తున్నారు నాయన. మమ్మల్ని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని నాయన, ప్రశస్తమైన వస్త్రం తొడిగి, ఈ మలిన వస్త్రం తీసివేసి ప్రశస్తమైన వస్త్రం తొడిగి నీ బిడ్డలుగా మమ్మల్ని ఆహ్వానిస్తూ మీ దగ్గర మమ్మల్ని ఉంచుకోవడానికి, తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడుతున్న దేవా నీకు వందనాలు. వీరు నిన్ను సేవిస్తుంటుండగా నా ప్రియ
నాన్న సోదరుల విషయమై సోదరి విషయమై నేను ప్రార్థిస్తున్నా. ప్లీజ్ డాడీ వారిని లేవనెత్తండి. నాన్న వారి కష్టాన్ని కన్నీటిని తుడిచివేయండి. ఇక మీదట వారు దిగులు చెందకూడదు, ఇక మీదట వారు కలవరపడకూడదు. వారు నిన్ను సేవిస్తుంటాడుగా ఈ నిరీక్షణతో మీరు వారిని ఘనపరుస్తున్నారనే నమ్మకంతో వారు నీ కొరకు జీవించినట్లుగా వారిని ఆశీర్వదిస్తున్నా, దీవిస్తున్నా. నీ నామానికి మహిమకరంగా వీరిని నిలబెడుతున్నా. నాన్న నీవు ఇచ్చిన ఘనతను బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబములకును మనమందరము ఆయన రాజ్యములోనికి మనం ప్రవేశించినట్లు, తండ్రి చేత మనము ఘనపరచబడినట్లు సదా మనకు తోడయండి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, ఆ ప్రభు మిమ్మల్ని ఘనపరుస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తున్నాడు. ప్రభువుని మనం సేవిస్తుండగా ఆయన ఉన్న చోటికి ఆయన మనలను తీసుకుని వెళ్తున్నాడు. ఈ విషయంలో ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలని కోరుకున్నట్లయితే, ఒకవేళ మీకు ఏదైనా కష్టం ఉంది, ఏదైనా బాధ ఉంది, ఎవరి చేతన్నా ఉత్తరం రాయించండి, లేక ఎవరి చేతనన్నా ఫోన్ చేయించండి. నాతో మీరు మాట్లాడదు కానీ నేను మిమ్మల్ని పలకరిస్తా, నేను మిమ్మల్ని ధైర్యపరుస్తా. మన తండ్రి మనల్ని ఘనపరుస్తున్నాడు కనుక ధైర్యం కలిగి ఉండాల్సిందిగా నేను మీకు మనం చేస్తున్నా. ఒకవేళ నన్ను సంప్రదించాలనుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885526662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మనం వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనం ఆ ప్రభువుని సేవిస్తుండగా తల్లిదండ్రులైనటువంటి వారిని, బిడ్డలైనటువంటి మిమ్మల్ని కూడా మనం ఆ ప్రభు చేత ఘనపరచబడడానికి ప్రభు చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.